ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. వినగలిగే చెవులను ప్రభ, గ్రహించగలిగే హృదయమును దయచే ప్రభ. విని మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభ, అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వినిచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 17 నుంచి 20 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నదండి. అట్టువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకమై ఉన్నాడు. ఎలా ఉన్నారు? దేవునితో కలుసుకునేవారు దేవునిలో దేవునితో ఏకమై ఉండటం అంటే మనుషులతో సంబంధం లేకుండా ఉండటం, దేవుని వాక్యంనే అనుసరించి నడుచుకోవటం, దేవుని వాక్యమును విడిచిపెట్టేవారుగా కాకుండా విని గ్రహించగలిగే హృదయమును కలిగి ఉండటం, వాక్యంని అనుసరించి నడుచుకోవటం. ఎప్పుడూ కూడా వాక్యంలోనే మనము మెలగాలి, దేవుని వైపు మాత్రమే చూడాలి. అట్టువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకమై ఉండాలి అని అంటున్నాడు. ఎలా ఉండమని అంటున్నాడు? అట్టువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఏకమై ఉండమని అంటున్నాడు. ఏకమై ఉండమని అంటుంటే 18వ వచనం, జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనవబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచవలెను. దేవునిలో ఏకమై ఉన్నప్పుడు ఏమి విడిచిపెట్టాలి? జారత్వం విడిచిపెట్టాలి, అబద్ధమును విడిచిపెట్టాలి, మోసమును విడిచిపెట్టాలి, పాప జీవితమును విడిచిపెట్టాలి, అబద్ధికుల నుంచి దూరంగా ఉండాలి మనం. అంతేగాని దేవునిలో ఏకమైనప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. మన సొంత శరీరము ఎవరిది? మనది కాదు కదా, దేవుడిది కదా. దేవుడిచ్చినది కదా ఈ దేహము, ఈ శరీరము, ఇదంతా కూడా దేవుడు ఇచ్చినదే. దేవుడు ఇవ్వకపోతే మనం ఏమి చేయగలం? జారత్వం ఉన్న ఎడల మనం ఏం చేస్తాము? జారత్వము పాపంలోనే పడిపోతూ ఉంటాము. అలాగే మనము జారత్వము విడిచిపెట్టాలి. జారత్వం విడిచిపెట్టి దేవునిలోనే మనము మెలగాలి. మనము దేవుని యందునే వ్యభిచారము విడిచిపెట్టాలి, దొంగతనం విడిచిపెట్టాలి, లోభత్వం విడిచిపెట్టాలి, దురాశను విడిచిపెట్టాలి, త్రాగుబోతుతనం విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని రాజ్యంలో మనము ప్రవేశించగలము. ఇవన్నీ మన హృదయంలో ఉంటే దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. పాపము చేయుచున్నారు కానీ మీ దేహము వలన దేవునికి అనుగ్రహింపబడిన మీలో నున్న పరిశుద్ధాత్మ తొలగు. పాపము చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఉంటుందా? ఉండదు కదా. పాపము చేసినప్పుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఉండదు. దేవునికి ఎలా అయితే తెల్లని పౌరము వలె వచ్చి ఉన్నది, దేవుడు మనకు కూడా అలాంటి పరిశుద్ధాత్మను ఇస్తానని అంటున్నాడు. కానీ మనలో ఉన్న పాప జీవితమును విడిచిపెట్టమని అంటున్నాడు, జారత్వమును విడిచిపెట్టమని అంటున్నాడు, పాప జీవితమును ఇవన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడించి దేవునిలో ఏక శరీరమై ఉండమని అంటున్నాడు. దేహంలోనే మనము ఇవన్నీ కూడా విడిచిపెట్టమని అంటున్నాడు. మనము మన సత్తు కాదు, ఎవరి సత్తు అయి ఉన్నాము? దేవుని సత్తు అయి ఉన్నాము. దేవుని సత్తు కాబట్టి దేవునిలో మనము ఏకమై ఉండాలి. దేవుని సత్తు ఆయన మనలను విలువతో కొనబడిన వారము మనము. అలాంటినప్పుడు ఎలాంటి జీవితమును కలిగి ఉండాలి? ఎలాంటి విశ్వాసమును కలిగి ఉంటున్నామా? మనము ఎప్పుడైనా మన జీవితాలలో మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒకవేళ నేను చూడకపోవచ్చేమో మనం మోసం చేసినప్పుడు, కానీ దేవుడు చూస్తున్నాడు కదా. దేవునికి చాటు మరుగైనది ఉన్నదా? దేవుని కళ్ళు కప్పి మనం ఏదైనా చేయగలదుమా? ఏమీ చేయలేం కదా. దేవుని కన్ను కప్పి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రతిదీని కూడా దేవునికి సాధ్యమే. ప్రతి ఒక్కటిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ అనుకోవచ్చు, నేను అబద్ధం ఆడేసి వెంటనే దానిని ఒకవేళ దాన్ని వెంటనే తిరిగి నేను చేయలేదు, ఒకవేళ నేను అబద్ధం ఆడలేదు అనేది. కానీ దేవుడైతే ప్రతి నిమిషమును కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు. మనం చేసిన పాపము ప్రతి ఒక్కటిని కూడా మనం ఎప్పుడైతే ఏ నిమిషం అయితే అబద్ధం ఆడామో దేవుడు, మనం ఏ నిమిషం అయితే త్రాగుచున్నామో, ఏ నిమిషం అయితే మోసం చేస్తున్నామో, ఏ నిమిషం అయితే యవనస్తులు ఏ నిమిషం అయితే దేవుని
అడ్డం పెట్టుకొని మోసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ అనుకోవచ్చు మనం ఈరోజు బాగానే ఉంటాం, కానీ ఏదో ఒక రోజుని దేవునికి మనము లెక్క అప్పగించుకునేవారమే. ఏదో ఒక రోజుని దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. చీకట్లో చేసిన దానికి, వెలుగులో చేసిన దానికి, ప్రతి ఒక్క దానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఈ దేహం ఎవరిది? దేవునిది. దేవునిది కనుక ఎలా ఉండాలి? శుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. మనము దేవుడిచ్చినదేది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరు ఎరుగారా అంటున్నాడు దేవుడు. నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరు ఎరుగారా అని అంటున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహముతో దేవునిని మహిమపరచవలెను అని అంటున్నాడు. దేహముతో ఎవరిని మహిమపరచమని? దేవునిని మహిమపరచమని అంటున్నాడు. దేవుడు ఏమీ అడగలేదే మనల్ని, ధనం అడగలేదు, ఏది అడగలేదు. దేహముతో మనల్ని పరిశుద్ధాత్మ నిండుకుని దేవునిని మహిమపరచమని అడుగుచున్నాడు. నిజముగా నువ్వు దేవునిని మహిమపరుస్తున్నావా? ఎలా మహిమపరుస్తున్నావు? ఎప్పుడైనా నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకున్నావా? నీ హృదయాన్ని నీవు గ్రహించుకునిచున్నావా? ఒక్కసారి గ్రహించుకో. ఒకసారి ఎలా ఉంటున్నాము, ఏ రీతిగా ఉంటున్నాము? ఎప్పుడైనా నువ్వు దేవునికి నీ దేహమును, నీ జారత్వమును విడిచిపెట్టమని అంటున్నాడు దేవుడు. నీవు విడిచిపెడుతున్నావా? జీవపు డంబమును నువ్వు చేతపట్టుకుంటున్నావా? నీవు ప్రేమ కలిగి ఉంటున్నావా? నీ సహోదరులతో నువ్వు ప్రేమిస్తున్నావా? నీ అన్నదమ్ములను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ బిడ్డలను ప్రేమిస్తున్నావా? వీళ్ళందరితో ఐక్యత కలిగి ఉంటున్నావా? నువ్వు ఎప్పుడైనా ఎదుటి వారికి చెప్పే రీతిగానే ఉన్నావా, లేకపోతే చేసే రీతిగానే ఉంటున్నావా? నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఎలా ఉండమని అంటున్నాడు దేవుడు? జారత్వం విడిచిపెట్టమంటున్నాడు, పాపమును విడిచిపెట్టమని అంటున్నాడు, మోసం ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవునిలో ఏకమై ఉండమని అంటున్నాడు. దేవునిలో ఏకమై ఉండమన్నాడు. ప్రభువును కలుసుకునేవాడు ఆయనతో కూడా ఏకమై ఉండమని అంటున్నాడు. ఇవన్నీ ఉన్న నీ శరీరము, నీ దేహము, ఇదంతా కూడా దేవునిదే, దేవుడు అనుగ్రహించినదే. దేవుని అనుగ్రహతలైతే లేదు. ఈ ఊపిరి కూడా దేవుడిచ్చినదే, ఈ ఆయుష్ కూడా దేవుడిచ్చినది. అందుకని విరిగి నలిగిన హృదయములతో దేవునిని మనము ఆరాధించాలి. నిత్యమును కూడా దేవుని కొనియాడబడేవారిగానే ఉండాలి. దేవునికి విధేయత కలిగి ఉండాలి, మనుషులకు కాదు, దేవునికి విధేయము. అప్పుడు మనము అనేకమైన ఆశీర్వాదములు పొందుకుంటాము, అనేకమైన దీవెనలను పొందుకుంటాము, అనేకమైనవి పొందుకుంటూ ఉంటాము. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకపు వైపు చూసి ఈ పాప జీవితమును విడిచిపెట్టలేకపోతాం. కానీ ప్రతి ఒక్కరూ కూడా పాప జీవితమును విడిచిపెట్టినప్పుడే నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీ మనసులో మారు మనసు వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా దేవుడు ధారాళంగా దయచేస్తాడు. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. స్తోత్రం నజరేయడానికి స్తోత్రాలు నాయన ప్రభు. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ, రక్షణ భాగ్యం దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభ. మా శత్రువులు మిత్రులను దీవించిన ఆయన ప్రభ, ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనంలో వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభ. ఎవరెవరైతే ప్రభ నాయన ప్రభ చేతి పనులను చేయించున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభ. వారు చేయించిన జాబులు అంతట్లోనే తోడనేడుగా ఉంచమని అడుగుచున్నాను ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభ. నాయన ప్రభ యవనస్తులు నీ వాక్యం చేత వారి నడతను శుద్ధి చేసినందుకు సహాయం చేయ ప్రభ. బాలికలను దీవించిన ఆయన ప్రభ, బాలింతలను దీవించిన ఆయన ప్రభ. వారి నడవలసిన ప్రభ నేర్పు నాయన ప్రభ. యవనస్తులు త్రట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుతున్నాను నాయన. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యములు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. ప్రతి ఒక్క బిడ్డని దయ నీ ప్రభ రక్షించమని అడుగుచున్నాం ప్రభ. యవనరాలు ప్రభ, నాయన ప్రభ నడు వయసులో ఉన్నావని ప్రభ. వెధవరాలు బిడ్డను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. పిల్లలు లేని వరకు పిల్లలు దయచే ప్రభ. నాయన ప్రభ గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచే ప్రభ. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రభు శాంతిని, సమాధానమును దయచే ప్రభ. జాబ్ చేసుకున్నవారు, ఏల్చున్నవారు, వచ్చుచున్నవారు ప్రభు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ నీ రక్షణను కూర్చున్నాను ప్రభ. సువార్తను ప్రకటించుటకు సహాయం చేయ ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించి నాయన ప్రభ. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన ప్రభ ఆరోగ్యముని, శక్తిని, బలముని దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయముని దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ నీ కాడు మోసే ధాన్యతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును. మా నిత్యనాహారం నేడు మాకు దయచేయము. మరణస్త్రను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దృష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నిచ్చిన వారికి చూచుచున్న వారికి ప్రభ, నా కుటుంబమునకును ప్రభ సదాకాలము నీ కృపతోడు ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.